స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనకి యోగ్యుడానికి వందనాలు 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 తండ్రి. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి కరుణతో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా కరములు చాచి జలరాశులో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. కరములు చాచి జలరాశులో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి జీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి జీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల
10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. ఆహా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా కరములు చాచి జలరాశులో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమము దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. కరములు చాచి జలరాశులో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే
10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. సదయుడవై నా పాదములు త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను, ఆరాధించదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. నిన్ను ఆరాధించదను, 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 నిన్ను ఆరాధించదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను, మహోన్నతుడా ఆరాధించదను. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. ఆరాధించదను, నిన్ను ఆరాధించదను. రిఖల బందిర తురల బాబా 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 ఆరాధించదను. రిఖల బందిర తురల బాబా బాబా ఆరాధించదను, నిన్ను ఆరాధించదను, నిన్ను ఆరాధించదను, నిన్ను ఆరాధించదను. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే.
మహిమగల రాజా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. స్తోత్రాలయ్యా దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీ ఘనమైన బంగారు బదులు కలిగిన స్తుతులు, స్తోత్రాలయ్యా. నిజంగా తండ్రి ప్రభు, మహిమగల రాజు నీవు తండ్రి నాయన. మహిమను వీడిచి తండ్రి ప్రభు, భూమి మీదకి వచ్చిన దేవుడు నీవే తండ్రి ప్రభు. మట్టి లాంటి మమ్మల్ని ప్రభు, ఏ మంచి లేని మమ్మల్ని ప్రభు కనికరించి ఏరి కోరికని ప్రభు నిర్మించిన దేవుడు నీవే తండ్రి ప్రభు. మరలా తండ్రి ప్రభు, మహిమను విడిచి పాపపు సంబంధమైన మనుషులని ప్రభు విడిపించుటకు తండ్రి ప్రభు, మరణాన్ని తప్పించుటకు తండ్రి ప్రభు, అయ్యా తండ్రి ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడా నీవు ఈ లోకానికి వచ్చావయ్యా. యేసయ్యా, నీవు ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు అయినా తండ్రి ప్రభు. దేవా నాయన, నిజంగా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నిజంగా తండ్రి ప్రభు మహిమగల రాజు అయ్యా. దేవా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీవు వెలుగై ఉన్నావు తండ్రి ప్రభు, నీ వెలుగుతో మమ్మల్ని నింపమని కోరుకుంటున్నాం ప్రభు. అయ్యా నా తండ్రి దేవానికి స్తోత్రాలు, వందనాలయ్యా. అయ్యా గొప్ప దేవుడానికి వందనాలయ్యా, అద్భుతాలు చేయడానికి స్తోత్రాలయ్యా, ఆశ్చర్యకరానికి వందనాలయ్యా. వందనాలు రాజా, నీకు వేలాది స్థుతులు నాయన, స్థుతులు తండ్రి, స్థుతులు తండ్రి ప్రభు. అయ్యా 11 మాసాలు ప్రభు నీ రెక్కల చాటు భద్రపరిచారయ్యా. ఈ 12వ మాసం మొదటి పునరుద్ధాన దినమందు ప్రభు నీ మందిరాన్ని తోడుకొచ్చిన రీతిగా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడా నాయనా తండ్రి ప్రభు, నీ మాట తండ్రి ప్రభు దేవా. అయ్యా తండ్రి ప్రభు, జుంటే తేనె ధారల కంటే మధురమైంది ప్రభు. నీ మాట తండ్రి ప్రభు మాకు నాయన ప్రభు ఎంతో తండ్రి అయినా మా జీవకు మధురాతి మధురమైంది ప్రభు. నీ మాట కొరకు మేము వచ్చాం తండ్రి ప్రభు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నట్టుగా భక్తులు అన్నట్టుగా నాయన ప్రభు. అయ్యా మా ప్రాణము తండ్రి నీ మాట కొరకు వెతుకుతూ వచ్చింది అయ్యా. అయ్యా తండ్రి ప్రభు, అయినా నీ మాట తమ్ములు సేద తీర్చమని కోరుకుంటున్నాం ప్రభు. నీ మాట తమ్ములు బలపరచమని కోరుకుంటున్నాం ప్రభు. నీ మాట తండ్రి మమ్మల్ని ఆదరించమని కోరుకుంటున్నాం ప్రభు. దేవానికి స్తోత్రాలు, వందనాలయ్యా. దేవానికి వందనాలయ్యా, వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా ప్రభు. మా అయ్యా తండ్రి ప్రభు, మా హృదయ అంతరాంధ్రులు ఎరిగిన దేవుడు తండ్రి ప్రభు. మా హృదయాన్ని పరిశోధించే దేవుడు తండ్రి ప్రభు. మమ్మల్ని సరిచేయగల దేవుడు తండ్రి ప్రభు. మమ్మల్ని బాగు చేయగల దేవుడు తండ్రి ప్రభు. మమ్మల్ని తండ్రి నాయన దేవానికి స్తోత్రాలు, వందనాలయ్యా. నీ అభిషేకంతో నింపగల దేవుడు తండ్రి ప్రభు. దేవానికి స్తోత్రాలు, వందనాలయ్యా. కృపగల దేవానికి మహిమతో నింపండి అయ్యా, నీ అభిషేకంతో నింపండి అయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా అయ్యా దినములు గడిచిన కొలది ప్రభుత్వం అయినా మరి ఎక్కువగా తండ్రి ప్రభు నీతో సహవాసి కృప మాకు దయచేయండి అయ్యా. నీతో అంటగట్టబడే కృప మాకు దయచేయండి అయ్యా. నీలో ఫలించే కృప మాకు దయచేయండి అయ్యా. ఫలించిన ప్రతి చెట్టుని ప్రభు నరికి వేస్తా అంటున్నా తండ్రి ప్రభు. అయ్యా దేవానికి స్తోత్రాలు, వందనాలు. అయినందు ప్రభు మరొక సంవత్సరం తండ్రి ప్రభు. అయ్యా ఈ సంవత్సరం మమ్మల్ని కాచి కాపాడుకుంటూ వచ్చావయ్యా. మేము నీ కొరకు ఫలించలేకపోతుంది ప్రభు. నీ కొరకు ఫలించే కృప మాకు దయచేయండి అయ్యా. నీ కొరకు మేము ఫలించాలయ్యా. అయ్యా తండ్రి దేవానికి స్తోత్రాలు, వందనాలయ్యా. అయ్యా గొప్ప దేవుడానికి స్తోత్రాలు, వందనాలయ్యా. అయ్యా అయ్యా ఫలించే కృప మాకు దయచేయండి అయ్యా. అయ్యా నీ మాట విని కృప మాకు దయచేయండి అయ్యా. నీకు లోబడే కృప మాకు దయచేయండి అయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభు. అయ్యా మా చిత్తము కాదు ప్రభు, నీ చిత్తము నెరవేర్చే కృప మాకు దయచేయండి అయ్యా. అయ్యా జ్ఞానంతో నింపండి అయ్యా. అయ్యా నీ అభిషేకంతో నింపండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు అయ్యా. అయ్యా కృప చూపండి దేవా. ఏ హృదయానికి ఏ మాట కావాలో తండ్రి ప్రభు మీరు ఎరిగిన దేవుడు ప్రభు. హృదయాంతరాన్ని ఎరిగిన దేవా నా తండ్రి ప్రభు. వీరికి నలిగిన హృదయాలతో నీ సన్నిధికి వచ్చామయ్యా. మమ్మల్ని కనికరించయ్యా, మమ్మల్ని కనికరించయ్యా. దావీదు కుమారుడు మమ్మల్ని కనికరించిన ఆయన మా కన్నీటిని ప్రభు చూసి దాటిపోవద్దు నాయన ప్రభు. మండి సమస్యలైనా బండ సమస్యలైన ప్రభు, ఎటువంటి ఇబ్బందులను ఇరుకులైన ప్రభుత్వ దేవా నీ సన్నిధికి వస్తే నాయన నిత్య సుఖములు కలవంటున్న తండ్రి ప్రభు. నీ సన్నిధి నిత్య సంతోషం ఉందంటున్న ప్రభు. అయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభు. నీ సన్నిధిలో సంతోషాన్ని అయ్యా నిత్య ఆనందాన్ని ప్రభు పొందుకోవాలయ్యా. అట్టి కృప మాకు దయచేయండి అయ్యా. అట్టి కృప మాకు దయచేయండి అయ్యా. మీరే కృప చూపండి దేవా, మీరే కృప చూపండి దేవా. నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. దేవా నీ మాటకి లక్ష్య పెట్టే కృప మాకు దయచేయండి అయ్యా. నీ మాటని ప్రభుత్వం అయినా అయ్యా తండ్రి ప్రభు మా హృదయం అనే పలక మీద రాసి కృప దయచేయండి అయ్యా. విని మర్చిపోయేవారిలా కాక దాని ప్రకారంగా జీవించి కృప మాకు దయచేయమని కోరుకుంటున్నాం ప్రభు. దేవానికి స్తోత్రాలు, వందనాలయ్యా. అయ్యా పాటల మీరు మహింపరచబడ్డారు రాజా. అయ్యా ఆరాధన మీరు మహింపరచబడ్డారు రాజా. అయ్యా తండ్రి ప్రభు మీ దాసు ప్రభు ఉదయకాలం నుంచి మధ్యాహ్నం కాలం మీరు వాడుకున్నారు తండ్రి ప్రభు. అందుబట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. 3 ఆరాధనలు మీరు బలపరిచారయ్యా. అయ్యా ఆయన ప్రభువానికి స్తోత్రాలు. ఈ 4 ఆరాధనలో నీ దాసుడు ప్రభు నీ పక్షాన్ని నిలబడుతున్న తండ్రి ప్రభు. నీ సిలువు చాటు మరుగు చేయండి అయ్యా. మీ ఆత్మతో నింపండి అయ్యా. వారిలో ప్రతి భయం దూరపరచండి అయ్యా. మీ రక్తంతో కడగమని కోరుకుంటున్నాం ప్రభు. నూతన శక్తితో నింపండి అయ్యా. నూతన ఉజ్జీవంతో నింపమని కోరుకుంటున్నాం ప్రభు. మీరే కృప చూపండి, సహాయం చేయండి అయ్యా. దేవానికి స్తోత్రాలయ్యా. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలందరినీ బలపరచండి అయ్యా. రాలని బిడ్డకు నడిపించమని కోరుకుంటున్నాం ప్రభు. నీ సన్నిధి సమాధానం మాకు తోడుగుంచి వర్ధిల్లింపు చేయమని క్రీస్తు వారి బిడ్డ అడుగుచున్నాము తండ్రి.
46వ కీర్తన రాజేష్ వచ్చి చదువుతుండగా ఉత్తర ప్రచిత్రాలుగా మనం చదువుదాం. కీర్తనను 46వ అధ్యాయము రాజేష్ వచ్చి చదువుతుండగా ఉత్తర ప్రచిత్రాలుగా మనం చదువుదాం. దేవుని స్తోత్రం. కీర్తనలు 46వ అధ్యాయం చదువుకుందామండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చిపోయేవాడు ఆయనే. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన జీవం కలిగిన నామంలో దేవుని సన్నిధికై విచ్చేసి ఉన్నటువంటి మీలో ప్రతి ఒక్కరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ, చేరి ఉన్న మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకృప మనందరి జీవితాల్లో మరొక ఆరాధనలో ఆయన సన్నిధిలో కనపడే భాగ్యాన్ని కలుగు చేసింది. అందుకొరకై మనమందరం కూడా హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించవలసినటువంటి వారమే ఉన్నాం. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈ సంవత్సరం ఆఖరి దినాల్లో మనం అందరం కూడా ఉన్నాం. ఈ 2025వ సంవత్సరం ఆఖరి మాసం 7వ తారీఖు దేవుని పాదాల దగ్గర మనం అందరం కూడా ఈ పునరుత్థానపు ఆరాధనలో మనల్ని మనం దేవునికి పునఃసమర్పించుకుని దేవునిలో ఒక బలమైనటువంటి కట్టడంగా మనమందరం కట్టబడడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో విరిగి నలిగిన మనస్సుతో మనం రాబోతున్నటువంటి సంవత్సరం కొరకు ఎంతో సిద్ధపాటు కలిగిన వారమై మనము ప్రార్థన చేసుకుని దేవుని వాగ్దానాలతో మనం అందరం నింపబడి నూతన సంవత్సరంలోనికి మనం అందరం కూడా అడుగు పెట్టాలి. ఈ లోకంలో ఏదైనా మారిపోతుందేమో కానీ దేవుని ప్రేమ మారదు. ఈ లోకంలో ఏదైనా నిలిచిపోతుందేమో కానీ దేవుని వాగ్దానాలు నిలవవు. ఆయన వాగ్దానాలు మనల్ని వెంబడించి మన జీవితంలో ఖచ్చితంగా స్థిరపరచబడతాయి. కనుక మనం ఆయన వాగ్దానాన్ని సంపాదించుకుని నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టే ప్రయత్నం మనం అందరం చేయాలి.
మనం ఈ రోజుల్ని పరిశీలన చేస్తున్నప్పుడు మరి చాలా హడావిడితో కూడినటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. కానీ ఇలాంటి హడావిడితో కూడినటువంటి భక్తిని మనం చేయటం అనేది మనకు మంచిది కాదు. అది ఆత్మీయ జీవితానికి ప్రమాదం. ఒకప్పుడు లేని సంస్కృతి ఈ దినాల్లో సంఘాల్లో ఒక విషబీజంలాగా పెరిగిపోతా ఉంది, ఒక విషవృక్షంలాగా. ఒకప్పుడు లేని ఈ గంతులు, చిందులు, అరుపులు, కేకలు ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి తీరుని మనం చూస్తున్నాం. లోకంలో నుండి సంఘం బయటకు వచ్చింది, కానీ ఇప్పుడు సంఘంలోనికి లోకం వచ్చేసి కూర్చున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అన్యజనులు దేనినైతే అనుసరిస్తున్నారో దాన్ని ఎంకరేజ్ చేసుకుంటున్నటువంటి, ప్రోత్సహించుకుంటున్నటువంటి పరిస్థితిని సంఘంలో మనం చూస్తున్నాం. కానీ దేవుని పిల్లలమైన మనం ఎంతో విరిగి నలిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. క్రిస్మస్ అనేది డిసెంబర్ 25కు మాత్రమే పరిమితం కాకూడదు. దేవుణ్ణి కలిగిన మన జీవితంలో 365 రోజులు క్రిస్మస్సే. గుడ్ ఫ్రైడే అనేది సంవత్సరానికి ఒక రోజుకు మాత్రమే పరిమితం కాకూడదు. ప్రతిరోజు ఆయన శిలువ మరణ పునరుత్థానాలను మనం మన జీవితంలో మరి ధ్యానం చేసేవారంగా, ఆలోచించేవారంగా, గ్రహించేవారంగా మనం ఉండాలి. సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ చేసుకునే మనిషి ఆ క్రిస్మస్ రోజు కొరకు ఏదో అట్టహాసంగా సిద్ధపడతా ఉంటాడు. కానీ సంవత్సరం అంతా సిద్ధపడే ఒక విశ్వాసి తన జీవితంలో నిత్య సంతోషాన్ని నిశ్చయంగా కలిగి ఉంటాడు. కనుక ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే మనల్ని మనం కట్టుకోవలసిన కాలంలో మనం ఉన్నాం. మనం ఎక్కడ జారిపోయామో, ఎక్కడ పడిపోయామో పరిశీలన చేసుకోవాల్సిన కాలంలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, మేము రక్షించబడి మేము ఆత్మీయంగా పెరిగినటువంటి మా సంఘంలో సంవత్సరం చివరి కాలం వచ్చింది అంటే 40 రోజులు, 30 రోజులు, 20 రోజులు, 10 రోజులు అలాగున ఎవరి ఓపికను బట్టి వాళ్ళు దేవుని సందులో ప్రతిష్ఠించుకుని ఉపవాసాలతో మందిరంలో ఉండి దేవుని వాగ్దానాల కొరకు కనిపెట్టినటువంటి సంఘంలో నుండి మేము పెరిగి వచ్చాం. ఈ యెహోవా ఈరే సంఘంగా ఏర్పడిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం 21 దినాలు ఆఖరి దినాల్లో ఉపవాసం ఉండడానికి ప్రభు మనకు నేర్పుతూ వచ్చాడు. ఒక 10 దినాలు గడిచిపోయిన సంవత్సరం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడు మనకు నేర్పాడు. మరి ఒక 10 దినాలు రాబోతున్న సంవత్సరం కొరకు వాగ్దానం దేవుని దగ్గర అడగటం ప్రభు మనకు నేర్పాడు. ఇక మిగిలిన 1 దినం దేవుణ్ణి ఆరాధిస్తూ మనము నూతన సంవత్సరంలోనికి వెళ్ళే అనుభవాన్ని ప్రభు మనకు నేర్పాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళలాగా ఒక ప్రత్యేకత కలిగినటువంటి వాళ్ళంగా ఈ లోకంలో బ్రతకాలి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని స్త్రీలు షోలమ్మితిని అడిగారట. అప్పుడు షోలమ్మితి ఏం చెప్పిందంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు అని చెప్పిందంట, నా ప్రియుడు రత్నవర్ణుడు అని చెప్పిందంట, నా ప్రియుడు మనోహరుడు అని చెప్పిందంట. నా ప్రియుడు ధవళవర్ణుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఎవరిలోనూ లేని పరిశుద్ధత ఆయనలో ఉంది అని అర్థం. నిజమే, భూమి మీద ఎంతోమంది దేవుళ్ళు అనబడుతున్న నామాలు ఉన్నాయి. ఏ నామములోనూ లేని పరిశుద్ధత యేసు నామంలో మాత్రమే ఉంది. దేవుని బిడ్డలారా, నా ప్రియుడు రత్నవర్ణుడు అని చెప్పింది. రత్నవర్ణము అనగా ఎర్రని రంగు, అంటే యేసయ్య సిలువలో కార్చిన రక్తానికి ఆ మాట సాదృశ్యం. ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నారు, కానీ వేరెవ్వరూ కూడా మనుషుల కోసం ప్రాణం పెట్టలేదు. మన కోసం ప్రాణం పెట్టినవాడు
మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. నా ప్రియుడు అతి మనోహరుడు అని చెప్పింది. అంటే ఆయన పరలోకంలో ఎంత సౌందర్యంతో ఉన్నాడో, ఆయన నమ్మిన మనల్ని కూడా ఎంత సౌందర్యవంతులుగా రేపు ఎవరు సమీపించరాని తేజస్సులో మనల్ని ఉంచబోతున్నాడో ఆ మాటను ఉద్దేశించి షోలమ్మితి ఆ పదాలు వాడింది. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమై ఉన్న మనం కూడా ఒక ప్రత్యేకత కలిగినటువంటి వారంగా, పరిశుద్ధత కలిగినటువంటి వారంగా, రక్తములో కడగబడి నీతిమంతులంగా, రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్న నిరీక్షణ ధనులంగా మనమందరం కూడా ఈ భూమి మీద భక్తిని చేయాలి. దేవుని బిడ్డలారా గమనించండి, వాళ్ళు 100 మందికి పెడితే మేము 200 మందికి పెడతాం, వాళ్ళు బట్టలు వేసుకుని ఎగిరితే మేము సగం బట్టలు తీసేసి ఎగురుతాం, వాళ్ళు ఆ హడావిడి చేస్తే మేము ఈ హడావిడి చేస్తాం అనే పోటీతో కూడినటువంటి పరిస్థితిని ఈ దినాల్లో సంఘంలోనికి తీసుకొచ్చేశారు. కానీ దేవుని పిల్లలమైన మనం ఇలాంటి అల్లరితో కూడిన ఆటపాటలకి, ఏమండి, శరీరాన్ని ఉప్పొంగ చేసే పనులకు మనం స్థానం ఇవ్వకూడదు. కానీ మనం విరిగి నలిగిన హృదయంతో దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసి దేవుని చేత మనం ఆమోదాన్ని పొందవలసినటువంటి సంఘంగా మనం అందరం కూడా ఉన్నాం. చూడండి, దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని వాక్యము మనతో ఇలాగున మాట్లాడుతూ ఉంది. చూడండి ఒకసారి దేవుని వాక్యాన్ని. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 21వ వాక్యాన్ని చూద్దాము పిల్లరా. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 21వ వాక్యం. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దురాళ్లను పాతించుము, తోవచూపు స్తంభములను నిలవబెట్టుము, నీవు వెళ్ళిన రాజ మార్గము తట్టు నీ మనస్సును నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. చూడండి, సరిహద్దురాళ్ళు పాతించుము, తోవచూపు స్తంభములను నిలవబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గముల తట్టు నీ మనస్సును నిలుపుకొనుము, తిరుగుము, నీ పట్టణములకు తిరిగి రమ్ము. ఈ మాటకు అర్థం ఏంటంటే, మనల్ని మరలా కట్టమని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. మన ఆత్మీయ జీవితాన్ని మరలా కట్టుకోమని దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము, దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ మాట చూద్దాం. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబురలను వాయింతువు, వారిలో నీవు కలుసెదవు. చాలు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. నీవు కట్టబడినట్లు నేను మరలా నిన్ను కట్టిస్తాను అంటున్నాడు. నా ప్రభు చెబుతున్న మాట, మనము కట్టబడినట్లు మరలా కట్టబడడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నటువంటి ఘనుడుగా ఉన్నాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. నిజంగా మనము పడిపోయాం, నిజంగా మనం దేవునికి దూరమైపోయాం. దేవుని బిడ్డలారా గమనించండి, మన పాపం చేత, మన అవిధేయత చేత, మన అతిక్రమం చేత మనము దేవుని సన్నిధికి దూరం అయిపోయాం. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, మరలా మనల్ని కట్టడానికి, మరలా మనల్ని మనం సిద్ధపరచుకోవటానికి, మరలా మనం దేవునికి దగ్గరగా మారడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. అందుకే ఈ 2025వ సంవత్సరం ఈ డిసెంబర్ మాసం 7వ తారీఖున చాలామంది లేరు, కానీ నువ్వు నేను ఉన్నాము అంటే అది ఆయన అనుగ్రహిస్తూ ఉన్నటువంటి గొప్ప భాగ్యం. దేవుని బిడ్డలారా గమనించండి, చూడండి మనం ఎంత పడిపోయి ఉన్నాము అని అంటే, చూడండి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 2వ మాట చూద్దామండి. 2వ మాట చూద్దాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 2వ మాట. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయెను,
అమ్మా, ఆమె మరలా ఎన్నటికీ లేవదు, లేవనెత్తువాడెవడు లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. చూడండి, పడవేయబడి ఉన్నది. మనము మన పాపము చేత కూలిపోయిన వారమై ఉన్నాం. మన అవిధేయతల చేత మనము కూలిపోయిన వారమై ఉన్నాం. దేవుని రక్షణ చేత మనము కట్టబడేటట్లుగా, దేవుని ఆత్మ చేత నింపబడేటట్లుగా, శిథిలమైపోయిన మన బ్రతుకు నూతనమగునట్లుగా, నూతన అభిషేకం మన మీదకి వచ్చేటట్లుగా, నూతన తీర్మానాలు మనలో కలిగేటట్లుగా, నూతన నిబంధన మనం ప్రభుతో చేసుకునేటట్లుగా మనము ఈ సంవత్సరం చివరి దినాల్లో మనల్ని మనము కట్టుకోవలసిన అవసరం ఉంది. చూడండి, విలాపవాక్య గ్రంథము మొదటి అధ్యాయము 15వ వాక్యము చూద్దామండి. 15వ వాక్యం చూద్దాం. విలాపవాక్య గ్రంథం మొదటి అధ్యాయం 15వ వాక్యం. అమ్మా, నేను చూచుచుండగా నా బలాఢ్యులందరినీ కొట్టివేసెను, నా యవనస్తులను అణగదొరక్కవలెనని ఆయన నా మీద కన్యకయైన యూదా కుమారిని ద్రాక్ష గానుగల వేసి, చూడండి, త్రొక్కి ఉన్నాడు, పడగొట్టి ఉన్నాడు, త్రొక్కి ఉన్నాడు. మనము త్రొక్కివేయబడిన వారమై ఉన్నాం. మనము నలిగిపోయిన వారమై ఉన్నాం. మనము దేవునికి ఎడమైపోయిన వారమై ఉన్నాం. మనము దేవుని సన్నిధిని పోగొట్టుకున్న వారమై ఉన్నాం కదా. ఎన్నోసార్లు ఓడిపోయిన అనుభవాలు ఈ సంవత్సరంలో మన జీవితంలో ఉన్నాయి. ఎన్నోసార్లు తప్పిపోయిన అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి. ఎన్నోసార్లు ప్రభువుని సంతోషపెట్టలేని అనుభవాలు మన జీవితంలో ఈ సంవత్సరం ఉన్నాయి. ఎంతో కన్నీరు ఆయనకు తెప్పించినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం మన జీవితంలో ఉంది. మన మాటల ద్వారా ఆయన దుఃఖపడిన అనుభవాలు, మన ప్రవర్తన ద్వారా ఆయన ఆవేదన చెందిన అనుభవాలు, మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన కలిగిన అవమానాన్ని బట్టి ఆయన నలిగిపోయిన అనుభవం. దీని ద్వారా మనం పడవేయబడి, త్రొక్కివేయబడి, దేవునికి దూరముగా విసిరివేయబడి ఉండగా ఈ సంవత్సరం చివరి దినాల్లో మనము దేవునితో సమాధాన పడాలి, అంటు కట్టబడాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం కట్టుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. చూడండి, విలాపవాక్య గ్రంథం 2వ అధ్యాయం 13వ మాట చూడండి, దయచేసి 13వ మాట చూడండి. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును, దేనితో నిన్ను సాటి చేయుదును? సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది. నిన్ను స్వస్థపరచగలిగిన వాడు ఎవడు? నిన్ను లేవనెత్తగలిగిన వాడు ఎవడు? నిన్ను స్వస్థపరచగలిగిన వాడు ఎవడు? నిన్ను కట్టగలిగిన వాడు ఎవడు? కదండి, ఎవరు లేరండి. ఆకాశమందు ఆయన తప్పితే మనకెవరు లేరు. ఆయనే మనల్ని కట్టాలి. ఆయన మనల్ని కట్టడానికి మనలో అనుమతినివ్వాలి. ఆయన మన ద్రాక్ష తోటను బాగు చేసుకోవటానికి ఆయన మనకు అనుమతినివ్వాలి. ఆయన సహాయం మన జీవితంలోనికి రావాలి. కనుక మనం దేవుని మందిరంలో దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను కట్టబడడానికి నాకు సహాయము చెయ్యి ప్రభువా అని అడగాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, 51వ కీర్తన 18వ మాట చూద్దాం పిల్లరా. 51వ కీర్తన 18వ మాట దయచేసి చూద్దాం. చూడండి ఒకసారి. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. నీతియుక్తమైన బలులు, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు కృతములవుతాయి అంటున్నాడు. చూడండి, దేవా నీ కటాక్షము చప్పున మరలా యెరూషలేమును కట్టుము అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని కటాక్షాన్ని బట్టి దేవుడు మనల్ని కట్టాలి.
మన జీవితాలను కట్టాలి, మన గృహాలను కట్టాలి, మన పిల్లలను కట్టాలి, మన ఆర్థిక పరిస్థితులను కట్టాలి, మన ఆరోగ్య పరిస్థితులను కట్టాలి, మన జీవితాలు కట్టబడాలి. సాతానుడు మనం కూలదోయబడ్డానికి మనల్ని నడిపించాడు, మనం విసిరివేయబడ్డానికి మనల్ని నడిపించాడు, మనల్ని ద్రాక్ష గానుగలో త్రొక్కివేయబడ్డానికి మనల్ని నడిపించాడు. మనం అనేకమైన సార్లు అతిశయించాం, అనేకమైన సార్లు గర్వించాం, అనేకమైన సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించలేకుండా ఉన్నాం, అనేకమైన సార్లు సాక్ష్యం చెప్పకుండా ఉన్నాం, అనేకమైన సార్లు దేవుణ్ణి సంతోషపెట్టలేని వారంగా ఉన్నాం, ఆయన్ని ప్రేమించలేని వారంగా ఉన్నాం. అయితే ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏం చేశాడు చెప్పండి? మరలా మనకు అవకాశం ఇచ్చాడు. మనం కట్టబడాలి, పోయిన మన సాక్ష్యం కట్టుకోవాలి, పోయిన అభిషేకం మరలా తెచ్చుకోవాలి, పోయిన ప్రార్థనాత్మ మరలా తెచ్చుకోవాలి, పోయిన పరిశుద్ధత మరలా తెచ్చుకోవాలి. అవన్నీ జరగాలంటే మనము దేవుని కటాక్షం కొరకు వేడుకోవాలి. చూడండి, ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన సన్నిధిలో మనం ఏడ్చినప్పుడు, కన్నీరు విడిచినప్పుడు, ఆయన కటాక్షం కొరకు, ఆయన కృప కొరకు, ఆయన కనికరం కొరకు, ఆయన వాత్సల్యత కొరకు మనము కన్నీరు విడిచి ఆయన వైపు చూచి మొరపెట్టినప్పుడు ఆయన మన జీవితాల్లో మనకు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 7వ మాట చూద్దాం. 7వ మాట చూద్దాం, దయచేసి చూడండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 7వ మాట. చెరలో నున్న యోధా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. మొదట నుండినట్లు చూడండి, 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 మొదట నుండినట్లు. ఏది? పడద్రోయబడక మునుపు, ద్రాక్ష గానగలో వేయక మునుపు. ఏమండి? స్వస్థత, నిన్నెవడు స్వస్థపరచగలడు అన్న పరిస్థితి మనకు రాకమునుపు మనం ఎలా ఉన్నామో అలాగున మనల్ని కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి మనల్ని కట్టాలి అంటే మనము సంబరాల్లో, లోకానుసారమైన గంతుల్లో, చిందుల్లో, ఏదో అర్థం లేని ఆటపాటల్లో మనం ఉంటే ప్రభు మనల్ని కట్టలేడు. విరిగి నలిగిన మనస్సుతో మనం ఉంటే ప్రభు మనల్ని కడతాడు కదండి. ఎవరి దగ్గరికైనా మనం వెళతాం ఏదైనా అవసరం కోసం, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమండి గమనించండి, మన అవసరం వాళ్ళకి చెప్పినప్పుడు, వాళ్ళ దగ్గర నుండి మనం సహాయం పొందాలనుకున్నప్పుడు ఎంత దీనంగా అడుగుతాం మనం కదండి. మనం ఎంత గొప్పవారమైనా మనం అంటూ అవసరంలోనికి వెళ్ళినప్పుడు ఎంత దీనత్వంతో అడుగుతామో. దేవుని దగ్గర ఈరోజు మనం అంగీకరించబడాలంటే మనం దీనత్వంతో దేవుణ్ణి అడగాలి. ఆయన కటాక్షాన్ని వేడుకోవాలి, ఆయన కనికరాన్ని వేడుకోవాలి, ఆయన మంచితనాన్ని వేడుకోవాలి, ఆయన వాత్సల్యాన్ని వేడుకోవాలి, ఆయన కృపా కనికరాలను మనం వేడుకుని ప్రార్థించాలి. దేవా నన్ను కట్టు, దేవా నన్ను మరలా నిలవబెట్టు, దేవా నాకు సహాయం చేయి, దేవా నా జీవితంలో మరలా నీ యొక్క దర్శనం నాకు దయచేయి కదా. ఇకనైనా గాని, ఇప్పుడైనా గాని దర్శింపరావా ప్రభో, అభిషేకం లేక దర్శనము రాక నశించుచున్నానయ్యా, నే నశించుచున్నానయ్యా, నశించుచున్నానయ్యా, నే నశించుచున్నానయ్యా. ఇకనైనా గాని, ఇప్పుడైనా గాని దర్శింప రావా ప్రభో, అభిషేకం లేక దర్శనము రాక నశించుచున్నానయ్యా, నే నశించుచున్నానయ్యా. కావలి వారు ఉదయం కోసం మెళుకువ కలిగి చూస్తున్నట్లు, కావలి వారు ఉదయం కోసం మెళుకువ కలిగి చూస్తున్నట్లు
నీ కోసం చూస్తానయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నీవేనయ్యా. నీ కోసం చూస్తానయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నీవేనయ్యా. ఇకనైనా గాని ఇప్పుడైనా గాని దర్శింప రావా ప్రభో, అభిషేకం లేక దర్శనము రాక నశించుచున్నానయ్యా, నే నశించుచున్నానయ్యా, నశించుచున్నానయ్యా, నే నశించుచున్నానయ్యా. హల్లెలూయా. ఆయన దర్శనం మనకు దొరికితే, ఆయన కటాక్షం మన మీదకి వస్తే, ఆయన కనికరం మనం సంపాదించుకుంటే, ఆయన కరుణ చేత మనము నింపబడితే మనము కట్టబడతాం, అంగీకరించబడతాం, ఆశీర్వదించబడతాం, అభిషేకాన్ని పొందుతాం, సమాధానాన్ని పొందుతాం, సంతోషాన్ని పొందుతాం, నిమ్మళాన్ని, నిబ్బరాన్ని, శాంతిని, దీర్ఘాయుష్ని, సుఖ జీవముతో గడుచు సంవత్సరాలను మనం పొందుకుంటాం ఖచ్చితంగా కదండి. రాబోతున్న సంవత్సరం అంతా మన జీవితంలో దీర్ఘాయుష్ ఉండాలంటే, సుఖజీవముతో గడుపు సంవత్సరంగా ఉండాలంటే, సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి ఆ సంవత్సరంలో మన మీద ఉండాలి అనంటే, శాంతి సమాధానాలు మన గుమ్మంలో ఉండాలి అంటే, మన ఆలోచనలు సఫలపరచబడాలంటే, మన కోరికలు సిద్ధింప చేయబడాలంటే, మన జీవితాలు కట్టబడాలంటే మనము సంబరాల్లో ఉంటే కుదరదు. మనము విరిగి నలిగిన మనసుతో దేవుణ్ణి వెతకాలి. విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. విరిగి నలిగిన మనస్సుతో ఆయన అడగాలి, ప్రభువా నన్ను కట్టు నీ కొరకు, నన్ను మరలా ఆయుత్తపరచు నీ కొరకు అని ప్రభు సన్నిధిలో మనం అడగాలి. అలా అడుగుతున్నప్పుడు ఆయన వాగ్దానం చేస్తాడు కదా. అదే కదా మనం 33:7 చదువుకున్న ఇర్మియా గ్రంథంలో, యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట ఉండినట్లు నేను వారిని స్థాపించుచున్నాను కదా. 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 13వ వాక్యం చూద్దామండి. 31వ అధ్యాయము 13వ వాక్యం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరిస్తాను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగ చేతును. కనుక కన్యకలు, యవనులు, వృద్ధులు కూడి నాట్యమాడి సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. మనము కట్టబడి ఆత్మలో ఆనందించే వారంగా ఉండాలి. కుటుంబం అంతా కలిసి ఆనందించేటట్టుగా, నిత్యమైన సంతోషము చేత మనం నింపబడేటట్లుగా మనం ఉండాలి. ఏదో క్రిస్మస్ రోజు మాత్రమే సంతోషంగా ఉండటం కాదండి, మన జీవితాలు నిరంతరం సంతోషంతో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన ఆదరణ మన జీవితాల్లోనికి ఆయన పంపాలని కోరుకుంటున్నాడు. కనుక మనం అడగాలి, ప్రభువా నీ ఆదరణ నాకు వచ్చేటట్లుగా, నీ స్వస్థత నాకు వచ్చేటట్లుగా, నీ సమాధానం నాకు కలిగేటట్లుగా నువ్వు నన్ను కట్టించయ్యా, నన్ను నేను కట్టుకునే శక్తిని నాకు ఇవ్వయ్యా, నీ కృపను నా మీదకి రానివయ్యా అని ఆయన పాదాల దగ్గర మనం అడగాలి కదా. నాతో నీవు మాట్లాడినచో నీ ప్రతికేదను ప్రభో, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణ, నా రక్షక, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను.
లేదు నీదు స్వరము నిన్ను అనుకరింపన్ ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. హల్లెలూయా. ఒక్క మాట చాలు. మన జీవితాలు కట్టబడాలంటే, మన జీవితాలు ఆశీర్వదించబడాలంటే, మన జీవితంలో తిరిగి సంతోషం రావాలి అంటే, మన బ్రతుకు మరలా ఫలించాలంటే, చిగురులు పెట్టాలి అంటే, పరుగులు పెట్టాలి అంటే దేవుని మాట మనకు అవసరం. కనుక ఆ దేవుని మాట మనకు రావాలి అంటే, ఆయన ఆదరణ మనకు రావాలంటే, ఆయన కటాక్షం మనకు రావాలంటే, ఆయన కరుణ మనకు రావాలంటే ఆయన దగ్గర మనం ప్రాధేయపడాలి. నాతో మాట్లాడమని అడగాలి, నన్ను దర్శించమని అడగాలి, నాకు కనిపించమని అడగాలి. ఎండిన నేల వర్షం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా చూడాలి, దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూస్తున్నట్లుగా చూడాలి. యవన కన్యక తన పెండ్లి అయినటువంటి భర్త కొరకు ఎదురు చూస్తున్నట్లుగా ఎదురు చూడాలి. దేవుని బిడ్డలారా గమనించండి, దూడ వదిలిన వెంటనే ఆవు దగ్గరికి వెళ్ళటానికి ఎలాంటి ఆరాటం పడుతుందో అలాంటి ఆరాటం, ఆసక్తి ఆత్మీయంగా ప్రభువుని కలుసుకోవటానికి, ప్రభు మాటలు వినటానికి, ప్రభు చేత దీవించబడ్డానికి మనలో అలాంటి ఆశ, ఆసక్తి ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దినాన దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనము ఏ విషయంలో కట్టబడాలి? నేను ఒక్క మాటే చెప్తాను ఈ రాత్రి. మనము మన ఆరాధన జీవితాన్ని కట్టుకోవాలి, మన హృదయ మందిరాన్ని మనం కట్టుకోవాలి. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది. రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయము 5వ మాట చూద్దాం. రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయము 5వ మాట చూద్దాం. యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకుని, ఆ మాట కొంచెం ఆగి చదవండి. మందిరం ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అచ్చట నెల్ల దానిని బాగు చేయించవలెనని ఆజ్ఞయించెను. చాలు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా హల్లెలూయా. మందిరం ఎక్కడ శిథిలమైందో దానినెల్లా బాగు చేయాలని ఆ రోజు యాజకులు ఏమండి పనిని పుచ్చుకున్నారంట, పనిని పూనుకున్నారంట. ఈ పండుగ వచ్చిందంటే మన ఇంటి వస్తువులన్నీ శుభ్రం చేసుకోవడానికి, ఏమండి వీలైతే అవకాశం ఉంటే ఎక్కడైనా బొరులు ఉన్నాయేమో, ఎక్కడైనా మచ్చలు వచ్చినాయేమో, ఎక్కడైనా మాసిందేమో వెతుక్కుని సున్నాలు వేయించుకోవడానికి సిద్ధపడతా ఉంటాం. ఇంతవరకు రోజుల్లో మట్టిళ్ళు కనుక పండుగ వచ్చిందంటే ముందే ఆ ఇల్లంతా మెత్తుకుని అలుక్కుని చక్కగా సున్నాలు వేసుకుని రెడీగా పెట్టుకునేవాళ్ళు. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక సమయం వచ్చింది అంటే ఆ సమయానికి ఆ పెళ్ళి వచ్చినా ఏదైనా కార్యక్రమం వచ్చినా ఇల్లును బాగు చేసుకునేవాళ్ళు. ఇదిగోండి, ఈ ఆత్మీయ మందిరం ఏదో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, నీ హృదయమే దేవుని ఆలయం అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. మన హృదయము ఎక్కడెక్కడ పాడయిందో, మన ఆరాధన ఎక్కడెక్కడ పాడయిందో, మనకు దేవునికి ఉన్న సంబంధం ఎక్కడ బీటల వారిందో, ఎక్కడ పడిపోయిన పాకవలే మారిందో, ఎక్కడ మనము జారిపోయామో మన ఆరాధన విషయంలో, మన భక్తి విషయంలో మనం దాన్ని కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, బైబిల్లో ఆరాధనకు గుర్తుగా మిరియామును మనం చూడవచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆరాధనకు గుర్తుగా దావీదు మనకు పురుషుల్లో కనపడితే ఆరాధనకు గుర్తుగా మిరియామును మనం చూడవచ్చు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వాక్యం చూసినప్పుడు మిరియాము పేరు ప్రస్తావన మొట్టమొదటిసారిగా బైబిల్లో మనం చూస్తాం. మిరియాము పేరు బైబిల్లో మొత్తం 13 సార్లు వ్రాయబడి ఉంది. మిరియాము అనే మాటకు అర్థం పుష్టి కలిగినది అని అర్థం. పుష్టి అనేది
మనకు దైవ సంబంధమైన ఆరాధనలోనే మనకు దొరుకుతుంది. ఈ శరీర పుష్టి తగ్గిపోతుందేమో కానీ ఆత్మ సంబంధమైన ఆరాధనలో మనం బలవంతులంగా మార్చబడతాం. దేవుని బిడ్డలారా, ఈ మిరియాము అనబడుతూ ఉన్న ఈ వ్యక్తి ఎవరు అని అంటే యొక్కెబేదు, అమ్రాము అనబడుతూ ఉన్న లేవి వంశానికి సంబంధించినటువంటి ఒక కుటుంబంలో పుట్టినటువంటి ఆడపిల్ల. ఈ మిరియాముతో పాటు అహరోను, మోషే అనేవారు ఆ యొక్కెబేదుకు పుట్టారు. మోషే ఆ ఇశ్రాయేలు సైన్యానికి నాయకుడయ్యాడు. అహరోను ఇశ్రాయేలు సర్వ సమాజానికి యాజకుడయ్యాడు. ఈ మిరియాము ఇశ్రాయేలు సర్వ సమాజానికి ముందు నిలవబడి దేవునిని ఆరాధించే ఆరాధికురాలు అయ్యింది. చూడండి 15వ అధ్యాయము 20వ వాక్యంలో మనము మిరియాము యొక్క అనుభవాన్ని చూస్తాం. చూడండి ఒకసారి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయగు మిరియాము తంబుర చేత పట్టుకుంది. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో పడద్రోసెను అని చెప్పి ఆ అధ్యాయం అంతా ఆమె ఆరాధన చేసినటువంటి పదాలు వ్రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఆమె ఆరాధికురాలు. ఆమె వెనకాల స్త్రీలందరూ సమూహంగా వచ్చారు. దాదాపుగా 40 లక్షల మంది ప్రజలుంటే అందులో స్త్రీలు ఎంతమంది ఉంటే అంతమంది ఆమె వెనకాలే వెళ్ళి దేవుణ్ణి ఆరాధించారు. దేవుని కీర్తిని, దేవుని గొప్పతనాన్ని ఏమండి గమనించండి. మోషే కంటే, అహరోను కంటే ముందుగా ఎలుగెత్తి ఆరాధించి చాటి చెప్పినటువంటి వ్యక్తిగా, ప్రవక్త అని పేరు పొందిన వ్యక్తిగా, ఆరాధికురాలుగా మిరియాము కనబడుతుంది. అయితే ఇలా ప్రజలను ఆరాధనలో నడిపించినటువంటి మిరియాము ఏమైందో తెలుసా? ఆమె ఆరాధన ఎక్కడ పాడైపోయిందో తెలుసా? ఆమె హృదయ మందిరం ఎక్కడ పడిపోయిందో తెలుసా? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి మాట మనం చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి మాట. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. చూడండి మాట చూడండి, విరోధముగా మాట్లాడారట. దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి ఏమైంది? 4వ వాక్యం చూస్తే, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలోనికి దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన మీలో ప్రవక్త ఎండి నెలలా నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అతనితో నేను గూఢభావముతో కాక దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడతాను. అతడు యెహోవా స్వరూపమును నిజానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు? చూడండి, విరోధముగా మాట్లాడిందంట మిరియాము. అయితే ఏమైంది అనంటే 10వ వాక్యం చూడండి. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు కలిగినదిగా కనబడెను. దేవుని బిడ్డలారా, గమనించండి, విరోధంగా మాట్లాడారు. ఎవరు? అహరోను,
మిరియాము. కానీ ఇక్కడ శిక్ష ముందు ఎవరి మీదకి వచ్చింది అంటే మిరియాము మీదకి వచ్చింది. కారణం ఏంటంటే విరోధమైన మాటలను బట్టి ఆమె ఆరాధన పాడైపోయింది, ఆమె హృదయం పాడైపోయింది, ఆమె హృదయపు మందిరం పాడైపోయింది, దేవుని మహిమ ఆమెలోనికి రావటం ఆగిపోయింది. ఆమె మీదకి ఏమొచ్చింది అంటే భయంకరమైనటువంటి కుష్టు వచ్చింది. దేవుని బిడ్డలారా గమనించండి, దాని ద్వారా ఏమైంది అని అంటే మనము దేవుని వాక్యాన్ని చూస్తే 15వ మాట చూద్దాం. 12వ అధ్యాయం 15వ మాట. కాబట్టి మిరియాము 7 దినములు పాళెమునకు వెలుపులే గడిపెను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగలేకపోయారు. అయితే ఇక తరువాత వారితో సాగిందే కానీ ఆమె వాడబడలేదు. 20వ అధ్యాయం చూస్తే, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మొదటి నెల యందు ఇశ్రాయేలు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. దేవుని బిడ్డలారా వింటున్నారా? ప్రజలందరికీ ముందుగా నిలవబడి ఆరాధిస్తూ ఉన్న మిరియాము విరోధమైన మాటలు మాట్లాడి, ఇంకో మాట చెప్పాలంటే వ్యర్థమైన మాటలు మాట్లాడి, భయపడకుండా, దేవునికి భయపడకుండా వ్యర్థమైన ఆలోచన చేసి ఆమె ఏమైపోయిందంటే ఏమండి కుష్టును పొందింది. ప్రజల ప్రయాణాన్ని ఆపివేయటానికి కారణమైంది. ఆమె తన జీవితంలో ఏమండి గమనించండి, మార్గం మధ్యలోనే పాతి పెట్టబడింది, కానానుకు వెళ్ళలేకపోయింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ఆరాధన జీవితం కట్టబడాలి, మన హృదయపు మందిరం కట్టబడాలి, మనలోనికి దేవుని మహిమ రావాలి, మన మీదకి వచ్చిన శాపం తొలగిపోవాలి, మన మీదకి వచ్చిన శాపాన్ని బట్టి మనం అనుభవిస్తున్న సమస్యలన్నీ కూడా తుత్తునీలుగా చేయబడాలి, విరగొట్టబడాలి. అది జరగాలి అంటే దేవుని మహిమ మన మీదకి రావాలి, దేవుని కటాక్షం మన మీదకి రావాలి. దేవుని కటాక్షం మన మీదకి రావాలంటే మనము దేవుని దయను ప్రార్థించాలి, విరిగి నలిగిన మనసుతో ప్రార్థించాలి. ఏమండి గమనించండి, ఏదో అల్లాటప్పగా, ఏదో 4 గంతులు 2 చిందులతో, ఏమండి ఏదో సరదాగా, ఏదో ఆదివారం వచ్చాను అన్నట్టుగా, వెళ్ళాను అన్నట్టుగా కాకుండా దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రభువా మమ్మలను మరలా కట్టండి, నేలన పడవేయబడి ఉన్నాం, మమ్మలను లేవనెత్తేవారెవరు లేరు, ద్రాక్ష గానుగులు వేయబడ్డాం, నలిగిపోయిన మమ్మలను బయటికి తీసేవాళ్ళు ఎవరు లేరు, ఇదిగో ఎంతో ఎండిపోయిన వారంగా ఉన్నాం, మమ్మలను చిగురింప చేసేవారు ఎవరు లేరు. నీ దర్శనం మాకివ్వు, నీ స్వరం మాకివ్వు, నీ అభిషేకం మాకివ్వు, నీ ఆదరణ మాకివ్వు, నీ ఆనందం మాకివ్వు, మమ్మలను మరలా నూతనపరచు అని మనము దేవుని పాదాలను పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. దేవుని బిడ్డలారా, మనం కట్టబడవలసింది ఒకే ఒక విషయం చెప్పాను, అదే మన హృదయపు మందిరం కట్టబడాలి. మనం రాజుల గ్రంథంలో చదువుకున్న వాక్యాన్ని ప్రకారం ఆ మందిరము ఎక్కడెక్కడ పాడైపోయిందో అక్కడక్కడ బాగు చేయబడాలి అన్నాడు. హృదయంలో ఎక్కడెక్కడ మనం పాడైపోయామో, ఎక్కడెక్కడ మన ఆరాధన నిలిచిపోయిందో, మిరియాము విషయంలో వ్యర్థమైన మాటల విషయంలో చెడిపోతే నీ విషయంలో ఎందుకు చెడిపోయిందో నువ్వు ఆలోచన చేయి. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నేను ఆకాశమందున్నాను, మీరు భూమి మీద ఉన్నారు, మీ మాటలు ఎప్పుడు కొద్దిగా ఉండాలి అన్నాడు. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అన్నాడు. మీ మాటలు ఎప్పుడు రుచికరంగా ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలి అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనలో ఉన్న పాప ప్రపంచమే మన నాలుక అని చెప్పాడు. నాలుక చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడి ఏమండి మన సర్వ శరీరానికి మాలిన్యం కలుగ చేస్తుందని చెప్పాడు. చిన్న చిచ్చు గొప్ప అడవిని తగలబెట్టినట్టుగా ఈ చిన్న నాలుక దేహమంతటికి శిక్ష తెస్తుంది. కాబట్టి నాలుక విషయంలో జాగ్రత్త పడండి అని ప్రభు చెప్పాడు. కత్తిపోటు వంటి మాటలు కలవు అన్నాడు. దేవుని బిడ్డలారా, నాలుకతో విషము చిమ్మవారు కలరు అన్నాడు. కనుక మన నాలుకను చాలా సాధు చేసుకోవాలి. మన నాలుకతో ఏ మాట వచ్చినా మనం జాగ్రత్తగా పంపాలి. ఎందుకంటే ఈ నాలుకతో మనం మాట్లాడే మాటకు ఎదుటివారి హృదయాలలో ఎంత లోతు గాయం జరుగుద్దో మనం కొలవలేమండి ఆ గాయాన్ని. కనుక దేవుని వాక్యం చెప్తుంది,
ఈ రోజున నీ మాటల వలన నీ ఆరాధన జీవితం పాడైపోతుందేమో ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా గమనించండి, నీ ప్రవర్తన వలన నీ ఆరాధన జీవితం పాడైపోతుందేమో. నువ్వు దేవుని సన్నిధిలో ఈ రాత్రి కనిపెట్టయ్యా, నన్ను కట్టు, మరలా కట్టు, పడిపోయిన నన్ను లేవనెత్తు, ద్రాక్షగానుగులో నలిగిపోయిన నన్ను మరలా సరిచేయి, నన్ను ఆశీర్వదింపచేయి, నన్ను ఆనందింపచేయి, నన్ను ఆదరించు, నన్ను తిరిగి సమకూర్చు, నా కుటుంబంలో నిత్యానందం రానివ్వు, నిత్య ఆదరణ రానివ్వు, నన్ను దీవించు అని చెప్పి దేవుని పాదాల దగ్గర మనం అందరం సాగిలపడాలి. అలాగున సాగిలపడిన మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు, కడతాడు, దీవిస్తాడు. ఆ హృదయపు మందిరంలోనికి ఆయన వచ్చి నివాసం ఉంటాడు. ఆ గొప్ప కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మమ్మల్ని అంగీకరించు ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా, మమ్మల్ని నూతనపరచు ప్రభువా, మమ్మల్ని కట్టు ప్రభువా, అనేకుల్ని కట్టేవారంగా మమ్మల్ని మార్చు ప్రభువా, అనేకుల్ని నాయన ఇదిగో నీ చెంతకు నడిపించేవారిగా మమ్మల్ని చేయి. మేము వ్యర్థమైన మాటలతో, వ్యర్థమైన ఆటలతో, వ్యర్థమైన పాటలతో మేము నశించిపోకూడదయ్యా, మేము నశించిపోకూడదు తండ్రి. మేము కట్టబడాలి, మేము కట్టబడాలి, పడిపోయిన మేము కట్టబడాలి అయ్యా, జారిపోయిన మేము తిరిగి నిలవబడాలి, తొట్టిల్లిపోయిన మేము మరలా మా పాదాలను స్థిరపరచుకోవాలి. క్రీస్తు అనబడుతున్న ఆ అమూల్యమైన పునాది మీద మేము కట్టబడాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. దేవా, ముఖ్యమైన మూలరాయి, ఓ ప్రభ, పునాది రాయి నీవేనని పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు. నీ మీద మేము అమర్చబడాలి, నీ మీద మేము కట్టబడాలి, నీతో మేము కట్టబడాలి, నీ ద్వారా మేము లేవాలి, నీ ద్వారా మేము ఆనందించాలి. ఆ రీతిగా మమ్మల్ని సంధించు నాయన అంటూ ఒక చిన్న ప్రార్థన మనం చేద్దామండి, చేద్దాం. దేవానికి స్తోత్రం. మెరిసి ప్రార్థన చేస్తుంది. దేవానికి స్తోత్రం, స్తోత్రం అంటూ కొద్ది నిమిషాలు మనం అందరం కూడా ఆ ప్రార్థనలో ఏకీభవిద్దామండి, ఆ ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం నాయన. దయగల దేవా, కృపగల దేవానికే వందనాలు, స్తుతులు, స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. గొప్ప దేవా, శక్తిమంతుడా, బలవంతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన సంవత్సరం నుండి నాయన ఇప్పటి వరకు నాయన సంవత్సరం నాయన చివరి దినాల మేము ఉన్నాం ప్రభా. యేసయ్యా నాయన ప్రభా, మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చేయించున్నాను ప్రభా. అయ్యా 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 దయ తండ్రి, నాయన అందరూ నాయన నశించిపోతున్నారు, గతించిపోతున్నారు ప్రభా. అయ్యా, వాళ్ళకంటే శ్రేష్ఠులు, వాళ్ళకంటే గొప్పవారం కాదు కానీ ప్రభా. అయ్యా, కేవలం నీ దయని వల్ల, నీ కృప వల్ల నాయన తండ్రి మేము ఇలా జీవించున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చేయించున్నాను తండ్రి. అయా అయా, విడివని దేవా, మరువని దేవానికే స్తోత్రం, 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 స్తోత్రములు చేయించున్నాను ప్రభా. అయా నాయన తండ్రి, నాయన ప్రభా, మా ఆత్మీయ జీవితంలో తండ్రి అయా ఎక్కడైతే జారిపోయామో, ఎక్కడైతే పడిపోయామో ప్రభా, అయా మీరు మరలా కట్టండి ప్రభా. నాయన మా జీవితాలు మీరు కట్టండి తండ్రి. నీకే స్తోత్రములైనా అయా దైవజనులు మీరుండి మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయా అవును ప్రభా, నాయన నీకు దూరంగా తండ్రి నాయన మేము ఉన్నాం ప్రభా. నాయన నీకే వందనాలు ప్రభా. అయా అయా మీరు కట్టండి ప్రభా. నీకే స్తోత్రం. మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. నీకే స్తోత్రములు చేయించున్నాను తండ్రి. అయా ఆత్మీయ జీవితంలో నాయన ప్రభా, అయా ఆత్మీయ వరాలతో నాయన అనేక తలాంతులు కలిగి జీవించే జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. నీకే స్తోత్రములు తండ్రి. అయా 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 జారిపోయి నాయన నువ్వు చేయి పట్టుకోండి ప్రభా. నీకే స్తోత్రములు తండ్రి నాయన. అయా అయా కనికరించే దేవుడు
దేవుడు నాయన, ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు ప్రభా, నీకే స్తోత్రములయ్యా. అయా ఈ లోకంలో ఎందరో నాయన మా ఎదుటనైనా అయా ఎందరో నశించిపోయి గతించిపోయినారు ప్రభా. అయా వాళ్ళకంటే నాయన గొప్పవారం కాదు కానీ ప్రభా, అయా కేవలం నీ దయ వల్లనే, నీ కృప వల్లే నాయన ప్రభా, నీకే స్తోత్రములు తండ్రి. అయా మమ్మల్ని, మా కుటుంబాలు, మా సంఘాలనైనా ఎంతో క్షేమంగా తండ్రి నాయన కాపాడుచున్నందుకు వందనాలు, స్తోత్రములు నాయన. అయా అయా దయగల దేవా, కృపగల దేవానికే వందనాలు ప్రభా. అయా ఈ రాత్రి కాల సమయం వద్దు ప్రభా నాయన, అయా తండ్రి వాక్యంతో మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకే వందనాలు ప్రభా. అయా అయా వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. అయా మంచి నేల పడిన విత్తనాలు నాయన మా హృదయంలో అయా నీకు ఆయాసకరమైన మార్గాలు ఏమనియో తండ్రి నాయన దయతో క్షమించండి ప్రభా. అయా నీకు దూరంగా ఉండే నాయన జీవితాన్ని మాకు తీసివేయండి ప్రభా. అయా నీకు దగ్గరగా, నీకు సమీపంగా జీవించే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. నీకే వందనాయా. అయా ప్రతి అడ్డంకులు, ప్రతి ఆటంకాలు నాయన లయపరచండి నాయన, నీకే స్తోత్రములు చేయించున్నాను ప్రభా. అయా ఈ రాత్రి కాల సమయం మందు ప్రభా, అయా చిన్న మందగా నాయన కూడి ఉన్నాం ప్రభా. అయా తండ్రి ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన దైవజన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా అయా దీవించండి, ఆశీర్వదించు ప్రభా. అయా ప్రయాణాల్లో మీరు ఉండండి ప్రభా. నీ కంచి, నీ కాపదల, నీ తోడి నీడ దయచే ప్రభా. అయా ప్రతి సంఘాన్ని నాయన మీరు దీవించండి నాయన. అయా 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 తండ్రి నాయన ప్రభా, ఏ కొదువ, ఏ లోటు, ఏ అవసరత, ఏ అక్కలతో ఉన్నారు ప్రభా. అయా తండ్రి అట్టి అవసరతలు మీరు తీర్చండి నాయన, నీకే వందనాలు ప్రభా. అయా ఈ సంఘాన్ని మీరు దీవించండి, అనేక ఆత్మలు నాయన నీ యొద్దకు నడిపించండి ప్రభా. అయా మందిరం అంతా నిండిపోవడానికి సహాయం చేయ ప్రభా. నేను అయా నీ ఒక్కరే నాయన, నీ ఒక్కడవే చేయగలడు ప్రభా. అయా తండ్రి నువ్వైతే నాయన నువ్వు నడిపించే దేవుడు కాదు ప్రభా. అయా మేము మాట్లాడితే కాదు ప్రభా. అయా నువ్వు నడిపించగలవు దేవా, నీకే స్తోత్రములు చేయించున్నాను నాయన. అయా తండ్రి నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా అయా ఎవరో ఏ కుటుంబాల్లో ఏ శోధనతో, ఏ బాధతో ఉన్నారో ప్రభా, నీ పెరిగిన దేవుడు ప్రభా. అయా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వించు ప్రభా. అయా ఏ కుటుంబంలో తండ్రి ఏ కొదువుతో వచ్చారో, ఏ లోటుతో వచ్చారో ప్రభా మాకైతే తెలియదు కానీ అయా నాయన నీవు సమస్తాన్ని ఎరిగిన దేవుడు కదా ప్రభా. అయా తండ్రి ఆ కుటుంబాల్లో నాయన ప్రతి సమస్య నుంచి విడిపించండి. అయా ప్రతి అప్పుల నుండి, రుణ బాధల నుండి అయా తండ్రి ఏ ప్రతి సమస్య అయినా తండ్రి నీ నామములో నాయన విడుదల దయచేయమని. అయా నాయన చివరి దినాల్లో మేము ఉన్నాం, మమ్మల్ని ఒక్కసారి మా కుటుంబాల చుట్టూ, మా చుట్టూ మీరుండమని అయా ఈ చిన్ని ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.